నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం కోరలు చాస్తుంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్ళిపోయింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా గ్రాఫ్ 4 ఆంక్షలను అమలు చేస్తూనే స్కూళ్లకు సంబంధించి స్పెషల్ గైడ్లైన్స్ని కూడా రిలీజ్ చేశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో స్కూళ్లు పూర్తిగా మూసివేయలేదు, కానీ హైబ్రిడ్ మోడ్లో క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. 9, 11వ తరగతుల వరకు విద్యార్థులకు ఆన్లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో పాఠాలు చెప్పనున్నారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు స్కూళ్లకు ఈ రూల్స్ వర్తిస్తాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇదే విధానం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు బయట తిరగకుండా చూసేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నోయిడా, ఘజియాబాద్ విషయానికి వస్తే అక్కడ కూడా నిబంధనలు కఠినతరం చేశారు అధికారులు. 5వ తరగతి వరకు చిన్నపిల్లలకు కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. పై తరగతుల వారికి హైబ్రిడ్ మోడ్ ఆప్షన్ని కూడా ఇచ్చారు. అయితే 10th, ఇంటర్ విద్యార్థులకు మాత్రం యథావిధిగా ఫిజికల్ క్లాసులు జరుగుతాయి. రోహిణి, వజీన్పూర్ లాంటి ప్రాంతాల్లో ఐక్యూ ఏకంగా 500 దాటేసి సివియర్ కేసుల్లో ఉండడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణంగా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కూల్స్లో అవుట్డోర్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ పైన పూర్తిగా నిషేధం విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యం వల్ల పిల్లలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కూడా ఉండడంతో వారికి క్లాస్ రూమ్లకే పరిమితం చేయాలని కూడా సూచించారు. ఢిల్లీ ప్రస్తుతం ఒక గ్యాస్ ఛాంబర్లా మారిపోయిందని, ఈ టైంలో పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.